క్రైస్తవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి గౌరవానికి భద్రతకు భంగం కలగనివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాస్టర్లకు ఈ ఏడాదికి సంబంధించి ఇవ్వాల్సిన బకాయిల్ని 24వ తేదీ సాయంత్రంలోగా అందిస్తామని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది, ఆ రోజు ప్రారంభించింది నేను. 44,812 మంది క్రైస్తవ సోదరి సోదరుమణులకి 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. 8,427 మంది పాస్టర్లకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ వచ్చింది. దీనికి 51 కోట్ల రూపాయలు అవుతుంది. 24 సాయంత్రం లోపల మీ అకౌంట్ లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. 2014-18 మధ్య 977 చర్చిలకు 70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం. దీంట్లో 377 చర్చిలు మాత్రం నిర్మాణం జరిగాయి. మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. 5 ఏళ్లలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు. గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది. 5 ఏళ్లు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.